డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు మత్తు వదలరా మిత్రమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ ఐపీఎస్ సాయి చైతన్య హాజరై ప్రసంగించారు. అత్యధిక యువత కలిగినటువంటి దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు శత్రు దేశాలు ఉపయోగిస్తున్న ఆయుధమే డ్రగ్స్ అని అన్నారు. ఎదిగే వయసులో మాదక ద్రవ్యాలకు బానిసలై కుటుంబానికి సమాజానికి దూరం కావద్దంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను నిర్మూలనకై ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది, ముందుకు సాగుతోందని అన్నారు. అయితే తాము చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థులు, యువత సహకారం ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులు సామాజిక బాధ్యతగా మత్తుకు బానిస అయిన వారిని గుర్తిస్తే వారిని రక్షించడంతో పాటుగా సరఫరా చేసేటటువంటి వ్యక్తులను కూడా చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులచే డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతుగా పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. సాయి చైతన్య సార్ గారికి స్వాగతం చెప్తూ 2 గ్రేడ్ సార్ మీరు దయచేసి పిల్లల్ని ఉద్దేశించాల్సిందిగా మాట్లాడారు. ఇప్పుడే విచ్చేసిన డాక్టర్ సందీప్ గారికి స్వాగతం తెలియజేస్తూ 2 వాక్యాలు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. Good morning everyone. I am Dr. Sandeep, Professor of Pediatrics at Adolf University. So we are కాబట్టి చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని నేను ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ కూడా మా దగ్గరికి వచ్చి I pledge to follow all rules and laws of my country regarding the use of drugs. To show my friends that a drug-free lifestyle is not only a healthier who breaks rules related to drug use. I will hold them accountable to address any issue related to drug use, whether for myself or my friends. With others to spread awareness about the danger of the drugs and work towards building a drug-free society. I pledge to actively support అందరికి నమస్కారం. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్, యాంటీ డ్రగ్ సోల్జర్ చేయడానికి ఒక క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఒక 2000 స్టూడెంట్స్ ఎన్ఎస్యుఐ వాళ్ళు మన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు కానివ్వండి, దానివల్ల ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ పైన కానివ్వండి, వాళ్ళ యొక్క రిలేషన్స్ పైన ఎటువంటి ఇబ్బందులు గురవుతారో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళందరూ కూడా ఈ న్యూ ఇయర్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన కార్యకలాపాలు కానీ వాళ్ళ దగ్గరలో కానివ్వండి, వాళ్ళు కానీ స్వయంగా కానివ్వండి, వాళ్ళ దగ్గరలో కానీ ఎటువంటి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ చెప్తానని వాళ్ళు మనకి ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ మీద యుద్ధం ఇది ఒక మహమ్మారి. ఏ ఒక్కరి వల్ల ఈ యుద్ధం గెలవలేదు, ఒకరు ఫైట్ చేస్తే అవ్వదు. అందరి యొక్క సహాయం కావాలి. దానికోసమే ఇట్లా స్టూడెంట్స్ అందరినీ మేము రీచ్ అవడం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్ఎస్సిఐ వాళ్ళే వచ్చి సార్ మేము కూడా మా వంతు సహాయం అంటూ స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి వాళ్ళని అడ్రస్ చేయమని కోరారు. దానికోసం ఇట్లా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఎన్ఎస్సిఐ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లానే వాళ్ళ మన ఎమ్మెల్సీ గారికి కూడా ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇట్లాంటి క్యాంపెయిన్స్ అందరూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన సీఎం గారు కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరూ చెప్పేది ఏంటి, మన తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ కింద తయారు చేయాలి. మన యువతని మనం కాపాడుకోవాలా. మన దేశంలో మన తెలంగాణని, మన హైదరాబాద్ ని నెంబర్ 1 నిలబెట్టాలి అంటే ఈ డ్రగ్స్ ని కంప్లీట్ గా సమూలంగా నిర్మూలించాలా. అందుకోసం అందరి యొక్క తోడ్పాటు అవసరము అని అందరూ గుర్తించారు. అందరూ ముందుకు వస్తున్నారు.
ఇట్లా వేరియస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి చేయడం చాలా ఆనందం కలిగిస్తూ ఉంది మాకు. యాజ్ TGANB ఆర్గనైజేషన్ మాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. ఇట్లానే మేము ఇంకా కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాం. అట్లానే మేము NSUI కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి క్యాంపెయిన్స్ వాళ్ళు రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి జనాల్లో, ముఖ్యంగా పిల్లల్లో ఎవరైతే ఈజీ టార్గెట్ గ్రూప్ ఉంటారో వాళ్ళని ఈ చైతన్యం కలిగించి ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచి డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడానికి వాళ్ళు మాతో సహాయపడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. 31st ఇప్పుడు 2024 అయిపోతుంది. 2025 న్యూ ఇయర్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. అందరికీ ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు చెప్పుకుంటాం. కానీ ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కానీ, న్యూ ఇయర్ లో కానీ, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కానీ డ్రగ్స్ లేకుండా ఉండడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడైతే పార్టీలు జరుగుతాయి, ఎక్కడైతే ఏ పబ్బుల్లో ఉంటాయి పార్టీలు జరుగుతాయి, అన్ని పార్టీలకి పబ్లకి మా ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ చేత కూడా రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎటువంటి డ్రగ్స్ సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు అక్కడ జరగకుండా అని వాళ్ళు మాకు రాసిచ్చారు, జరగకుండా చూసుకుంటామని. అట్లానే మా పోలీస్ సైడ్ నుంచి అండ్ TGNAB సైడ్ నుంచి మేము అవేర్నెస్ తో పాటు వీఆర్ డిప్లాయింగ్ 266 నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ ఉన్నాయి. వాటిని డిప్లాయ్ చేస్తున్నాం. ర్యాండమ్ చెకింగ్స్ ఉంటాయి. తర్వాత కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తాం. స్పెసిఫికల్లీ ఫర్ న్యూ ఇయర్ కోసం కొత్త వేరే కంపెనీతో, అబౌట్ అనే కంపెనీతో మాట్లాడి స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ర్యాండమైజ్ టెస్టింగ్ చేస్తాం. అండ్ ఎవరైతే డీజేలు లేదంటే ఇంకా అదర్ ప్లేయర్స్ బ్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరికైతే ఎటువంటి సంబంధాలు ఉన్నట్టు, మాకు ప్రీవియస్ ఎక్కడైనా సంబంధాలు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్న అటువంటి వాళ్ళు రానికుండా ముందే మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ మా యొక్క విజ్ఞప్తి, యూ హ్యావ్ ఏ హ్యాపీ హెల్దీ న్యూ ఇయర్, బట్ ఏ డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్, డ్రగ్ ఫ్రీ లైఫ్. అండ్ ఎవరైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తుంటే దే ఆర్ షూర్ టు బి కాట్ ఇన్ అవర్ we'll be catching them without any doubt. Thank you. అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ జరుగుతాయి చెప్పం. థ్యాంక్ యూ. ఏదైతే NSU ఆధ్వర్యంలో కుందన్ మా NSU ఏదైతే నాయకుని ఆధ్వర్యంలో మత్తు వదలరా అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణని, అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలనుకున్నారు. వారి యొక్క మాట మేరకు ఒక బాధ్యత గల పౌరులుగా, ఏదైతే బాధ్యత గల విద్యార్థి విభాగానిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా మార్చి, ఏదైతే TGNAB సాయి చైతన్య గారు, అదేవిధంగా సీతారాం గారు, సుబ్బరాజ్ గారు ఏదైతే సంబంధించి TGNAB కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా తీర్చిదిద్ది తెలంగాణలో డ్రగ్స్ అరికట్టడానికి సహాయశక్తుల ఏదైతే సంబంధించి విద్యార్థి విభాగం ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహాయపడే విధంగా ఈ మత్తు వదల అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకొని వెళ్లి హైదరాబాద్ ని, తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడంలో మా బాధ్యతను మేము తప్పనిసరిగా నెరవేరుస్తాము, తప్పనిసరిగా తీర్చిదిద్దుతామని చెప్పి మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం.